మార్నింగ్ గైస్, ఈరోజు సండే అక్టోబర్ మంత్ అండ్ ఈరోజు మాకైతే మాక్ ఇంటర్వ్యూ పెడుతున్నారు కోచింగ్లో. సండే రోజు మాకు ఇంటర్వ్యూ అంటారు. మాకు కూడా అలానే ఉంది. కంటి నిండా నిద్ర వస్తుంది కానీ మళ్ళీ మాకుంది. మాకు మిస్ అయితే మింగులే. మాకు దేని గురించి అంటే పవర్ బై ఎక్సెల్ కోర్స్ కంప్లీట్ అయింది. సో దాని గురించి మాక్ పెడతారనమాట. ఈ మాక్లో మనం బాగా పెర్ఫామ్ చేస్తే మనకు స్టార్ రేటింగ్స్ ఇచ్చేసి ఏవైనా కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఏవైనా వస్తే వాటికి మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట బేస్డ్ ఆన్ అవర్ ర్యాంకింగ్స్ ఇన్ టెస్ట్లో. టెస్ట్లో మనం మంచిగా స్కోర్ చేస్తే ఇంటర్వ్యూస్ ఏవైనా కంపెనీస్ వచ్చినప్పుడు మన పేరు వాళ్ళకి ఫస్ట్గా రిఫర్ చేస్తారనమాట. సో మనం అప్పుడు కంపెనీ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే అప్పుడు జాబు, లేదంటే అగైన్ మళ్ళీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్గా, మళ్ళీ క్లియర్ చేయి, మళ్ళీ క్లియర్ చేయకపోతే మళ్ళీ రిటర్న్ సైకిల్, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే కంపెనీ జాబ్. అంతే సింపుల్. సో నేను ఏం నేర్చుకుంటున్నా, మాకు స్కిల్స్, మాకు కొన్ని పీడిఎఫ్లు ఇచ్చారు. పవర్ బై ఎక్సెల్ అట్లా సబ్జెక్టులు కంప్లీట్ అయినవన్నీ పీడిఎఫ్స్ ఇచ్చేస్తారమంట. నేనేం ప్రిపేర్ అయ్యాను నిన్న మొన్న నైట్ చూడండి, ఇప్పుడు చూపిస్తా. 2000 years later. ఇది పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళు పంపించినవే. అండ్ వన్ మోర్ థింగ్, మాక్ నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా. చెప్పాలంటే నాతో రెజ్యూమే కూడా లేదు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలో కూడా తెలియదు. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అని అలా ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇంట్రొడక్షన్ అవన్నీ వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ చూసి మనం కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకొని కాపీ కొట్టి ఎస్ అంతే. టైం 8 అవుతుంది. ఫ్రెష్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలి. 8:40 ఫ్రెష్ అయినాం. సో వెళ్ళిపోవాలి త్వరగా. 9 లోపు చేరుకోవాలి అక్కడికి. మనం కోచింగ్కి వెళ్తున్నాం. అక్కడ పోయేదారిలో టిఫిన్ చేసుకొని ఇంకా సీదా కోచింగ్కే. A few moments later. హెల్మెట్ మ్యాండేటరీ ఇన్ బెంగళూరు. వెన్న నీకే ఎంత షాకింగ్ గా ఉంటే ఇట్లా సూర్యుడు కంప్లీట్గా ఎండ కాస్తే భలే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ రెయిన్స్ పడుతూనే ఉంటాయి. కూల్గా ఉంటుంది క్లైమేట్. ఇదే పార్కింగ్ సెంటర్. హెల్మెట్ తగిలేసి క్లాస్కి వెళ్ళిపోదాం. ఇదే మొత్తం డౌన్ ఫ్లోర్ పార్కింగ్. సో ఇది పైకి వెళ్ళడం మావాడు ఎంట్రీ. ఫీలింగ్ షై. Not shy bro, we can do another one day. Connection. So on to focus. సో మాకు అటెండ్ అవ్వడానికి వీళ్ళంతా బాధ్యతలు, వరద బాధ్యతలు. సుమారు 4 కిలోమీటర్స్ నడిపిస్తున్నాడు వీడు. అరే మెజర్మెంట్ చేద్దామా? గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే? 2 hours later. ఇప్పుడు లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ నడవాలి ఇంకా. పొద్దున వచ్చాం 9కి అయిపోద్ది అనుకున్నాం, 10కి అయిపోద్ది అనుకున్నాం గంటలో. అక్కడ ఉండే క్రౌడ్కి మాకి
ఈ పనుల్లో కనిపించలేదు. సండే మొత్తం బంద్. సండే మొత్తం బంద్ అయినాయి. దీన్ని వెతుక్కుంటూ 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయాం దూరం. మొత్తం చిన్న చిటుక అన్ని బండ్లు. సండే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. మా మొఖాలు మాత్రం మాకని చెప్పి ఫుడ్ కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం. నిద్ర లేదు, సుఖం లేదు. మాక్ ఇంటర్వ్యూ పవర్ బిఐ ఏమో ఇక్కడ లేదా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఫుల్గా మింగి తినింగ్స్ గైస్, క్యారియర్ ఫుడ్ అని. ఇంకా పార్కులు అంటేనే జంటలు అంటేనే పార్క్. హిట్ అవుతుంది అంటావారా సినిమా? నాకు డౌటే, పక్కా హిట్. నన్ను లాకరే మాకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక తిరిగి రూమ్కి వెళ్ళాక ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళీ. బాయ్.